వాళ్ళే పూనుకోవాలి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎప్పుడైతే ధర్మము పతనం అంచుల్లోకి వెళ్ళిపోతుందో ఖచ్చితంగా వాళ్లే గొంతు విప్పాలి, వాళ్లే నడుము బిగించాలి, వాళ్లే రోడ్ ఎక్కాలి. అప్పుడు నా వ్యక్తిత్వము, నా పేరు, నాకున్న గొప్పతనం ఇవన్నీ పక్కన పెట్టేయాలి, దాన్ని తాకట్టు పెట్టకూడదు. ఓకే, దాన్ని పక్కన పెట్టేయాలంతే, దట్స్ ఇట్, నో మ్యాటర్ వాట్. సో మీరు అన్ని పక్కన పెట్టే పక్కన పెట్టడం అంటే అలా అని కాదు నేను చెప్పేది. అది నేనేంటంటే నా అజెండా అది కాదు, నాకు ఒక పేరు రావాలి, నాకేదో ఉండాలి. ఇప్పుడు నేను నిజంగా ఒక స్వామీజీగా నా ప్రవచనాలు గనుక నా ఊపు నాది కొనసాగిస్తే ఈ పాటికి నేను ఇంటర్నేషనల్ స్థాయిలో ఎక్కడికో ఉండేవాడు. ఇంగ్లీష్ లో మాట్లాడతాను, హిందీలో మాట్లాడతాను, తెలుగులో మాట్లాడతాను. నాకున్న సబ్జెక్ట్ ఫ్లో కానీ, నాకున్న ప్రెజెంటేషన్, నా పరిధిలో నాకు ఐ కెన్ రియలీ మేక్ 10,000 20,000 క్రౌడ్ అలా కూర్చుని వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేసి నిలబెట్టగలిగే సత్తా నాకుంది. నాకున్న కెపాసిటీ చెప్తున్నా. 50,000 మంది వచ్చినా నేను కూర్చోబెట్టి చెప్పగలిగే సబ్జెక్ట్ నాకుంది. కానీ నేను అలా చెబుతూ నేను అన్ని గండ పెండేరాలు పొంది, లేకపోతే బిరుదులు పొంది, పెద్ద సన్మానాలు పొంది, లేదా పెద్ద కోటలు కానీ ఇవన్నీ అయ్యి పోతే సస్తే ఏమిటి, నాకు దానివల్ల వచ్చింది ఏంటి ఒకరోజు? సో దానికంటే నేను ఏదో చెయ్యాలి అనే ఒక సంకల్పం నన్ను నెడుతుంది. కాబట్టి మీరు పరిపూర్ణానంద స్వామి ఒక వ్యక్తి అనేది ఆలోచన చేయకండి, పక్కన పెట్టండి. ఏదో ఒక సంకల్పం, అంటే నేను అలా ఉండాల్సిన వ్యక్తిని ఇలా లాక్కొస్తున్నానంటే ఏదో సంకల్పం నన్ను నెడుతుంది. ఆ సంకల్పమే ఏదో ఒక వేదిక సృష్టిస్తుందని నేను నమ్ముతున్నాను. పరిపూర్ణానంద గారు ఒక శక్తి అలా అనుకో. అది కూడా కాదు, ప్రతి ఒక్కళ్ళలోనూ శక్తి ఉంది. ఇప్పుడు మీ శక్తి లేకపోతే మీరు నవ్వలేరు, నేను వినలేను, మీరు మాట్లాడలేరు, మీరు కదపలేరు. శక్తి ఉంది ప్రతి ఒక్కరిలో. నేననేది ఒక వ్యక్తి వెనక ఏదో ఒక బలీయమైన ఒక సంకల్పం నెడుతూ ఉంది. ఆ వ్యక్తిని నడిపిస్తున్నప్పుడు ఆ సంకల్పం ఒడిదుడుకులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అది మన పరీక్ష కావచ్చు. అరే ఈయన ఎంతవరకు నిలబడగలడు, ఈయన నిజంగా అవమానాలు తట్టుకోగలడా, సన్మానాలకి పొంగిపోకుండా ఉండగలడా, అవమానం వస్తే కుంగిపోకుండా ఉండగలడా? ఇప్పుడు ఓటమి వస్తే మనల్ని ఎవరు పలకరించరు, అయినా మనం చిరునవ్వుతో నిలబడగలమా లేదా? హాయిగా పడుకుంటే నిద్ర వస్తుంది, మంచిగా నేను ఇప్పటికీ నా వంట నేను చేసుకుంటాను, నా పక్కనున్న హెల్పర్కు ఎవరు వస్తే వాళ్ళకి పెడతాను. ఏదో నా చేతి నుంచి నాది ఎప్పుడూ అప్పుడు అలానే ఉంది. కానీ నా సంకల్పం నన్ను నడిపిస్తుందని నేను నమ్మాను. అది ఒక రూపం దాలుస్తుంది, చూద్దాం. ఫైనల్ గా కొంచెం మీకు బాధ కలగచ్చు ఈ క్వశ్చన్ విన్న తర్వాత. సో స్వామీజీలు చాలా మంది మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు, బట్ పరిపూర్ణానంద గారు ఇంకా అంత పొజిషన్ లో కనిపించట్లేదు. కారణాలు ఏంటని అంటారు? నేను స్వామీజీలు అనగానే కొంత మీకు అవగాహన వచ్చి ఉంటుంది. నేను రెండు చెప్తాను. ఏంటంటే ఒకటి, స్వామీజీలుగా వాళ్ళు ఈ లైన్ లోకి ఎంచుకోకుండా మామూలుగానే అలా ఉన్నారనుకోండి, ఏదో ఒక పార్టీతో అఫిలియేట్ అవ్వడము, ఏదో ఒక పార్టీలు, ప్రతి పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్తుండడం, ప్రతి పార్టీకి స్వామీజీలు కావాలి, వెళ్తుంటారు. ఏదో వాళ్ళ అండదండలో, వాళ్ళ ఆశీర్వచనాలు, వాళ్ళ యజ్ఞాలు, పూజలు కావాలి. నా దగ్గరికి ఇప్పటికా ఎవరు ఏమి రాలేదు, నేను ఎవరికి చెయ్యను కూడా. నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే ఈ పూజలు, యజ్ఞాలు, హోమాలు ఓ పార్టీ గెలుపు కోసమో, ఒక వ్యక్తి గెలుపు కోసమో పరిమితమైంది కాదు. ఒక యజ్ఞం యొక్క భాష చాలా పవిత్రమైనది, చాలా గొప్పది. నేను ఆ స్థాయిలో ఆలోచిస్తాను. అంటే దానివల్ల ఈ ఫలితం ఉంటుందా ఉండదా అనేది డిబేట్ కాదు ఇక్కడ. అవును, నా భావన ఏంటంటే ఒక యజ్ఞానికి ఒక గొప్ప కార్యం అది. యజ్ఞం అనేది ఒక గొప్ప కార్యం. ఆ గొప్ప కార్యాన్ని నేను ఆ స్థాయిలోనే చూసుకుంటాను. నాకు కూడా నేను ఎప్పుడు చేసుకోను. నేను నిరంతరం జరిగేది చేస్తానే తప్ప నా గెలుపు కోసం నేను ఒక ఒత్తిడి పెట్టుకుని అవి చేయాలి, ఇవి చేయాలి, అవి గెలవకపోతే చూసావా నువ్వు చేసావు గెలవలేదని అటువంటివి నేను ఇష్టపడను. ఓకే, దైవ కార్యం చేయడం మంచిది, చేస్తాం అంతే తప్ప ఈ దీనికోసం చేయాలనేటువంటి ఆలోచన నాది కాదు. కాబట్టి ఆ రకంగా ఉన్నారు అని ఎప్పుడన్నా మీకు ఫీలింగ్ పోయిందా? నేను కూడా ఆ స్థాయికి వెళ్ళగలిగిన వాడిని, కానీ ఎందుకు వెళ్ళలేకపోయాను నాకు ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే నా థాట్ ఏది కాదు కదా. నేను ఆ యజ్ఞాన్నో, ఆ కార్యాలను, వాటిల్లో అలా వెళ్ళటం కూడా మంచిదని అంటారా? ఆ రకంగా అది ఎవరి చాయిస్ అది. నేను ఒక్కళ్ళని తప్పు పట్టే స్థాయి కాదు కదా. వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఏ రకంగా వెళ్తారు వాళ్ళు వెళ్తారు. బట్ నా అభిప్రాయం నేను అలా వెళ్ళను. నెంబర్ 1. మీరు చాతుర్మాస దీక్షలు ఇట్లాంటివి మాకు లేదండి. మాకు మా సంప్రదాయంలో మాకు 365 రోజులు దీక్షలే, 4 నెలలే కాదు. ఓకే, మాకు 365 రోజులు అంటే 12 మాసాలు దీక్ష. దీక్ష అంటే ఏంటండి, నన్ను నేను సంస్కరించుకునేదానికి, నన్ను నేను మలుచుకునేదానికి చేసేది ఒక సాధన, ఒక దీక్ష. నాకు ప్రతిరోజు నేను ఉదయం లేచి కూర్చున్నప్పుడే నేను ఆలోచించుకుంటాను, నేను దేనికి, నేనేంటి, నేను ఎందుకు పుట్టాను, నేను ఏం చెయ్యాలి,
ఇంకెంతకాలం ఉంటాను, ప్రతిరోజు నేను రాసుకుంటాను.